సిటీ న్యూస్కు స్వాగతం. మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణతో మారుమ్రోగింది. మహాశివరాత్రి పురస్కరించుకొని శివాలయాలు శివవం నామస్మరణ, అభిషేక మంత్రాల హోరుతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పట్టణంలో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు, జాగరణలు చేస్తారు. శివరాత్రి పూజ ప్రత్యేకమైనది. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమీ జరగదని చెబుతారు. పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏం జరగవని భక్తుల నమ్మకం. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడి కోసం ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. శివరాత్రి పర్వదినం ఉపవాస, జాగరణలతో కూడి మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ విశిష్టతగా పేర్కొనబడింది. మహాశివరాత్రి సందర్భంగా కాళేకాన్పేటలోని నాగులేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా కాళేకాన్పేటలోని నాగులేరు కాలువలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్ర స్నానాల కోసం నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజాము నుంచే నాగులేరు వద్ద భక్తులు పోటెత్తారు. స్నానాలు ఆచరించిన భక్తులు సమీపంలోని ఆలయాలలో పూజలు చేశారు. కాలువ ఒడ్డున పితృదేవతలకు తర్పణాలు సమర్పించి పిండ ప్రదానం చేసి పురోహితులకు దానాలు చేశారు. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో నగరపాలక సంస్థ భక్తులకు జల్లు స్నానాలను ఏర్పాటు చేసింది. పరిసర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్ద సంఖ్యలో భక్తులు నాగులేరుకు తరలిరావడంతో మచిలీపట్నం చల్లపల్లి రహదారిపై రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. భక్తులకు విజ్ఞప్తి ఏనుగుదూరు సిఐ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పెడన పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు శివాలయాలకు వేకువజాము నుండి బారులు తీరి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం గర్భాలయ ముఖద్వారానికి ఉదయం 3:24 వేద మంత్రాల నడుమ వెండి తొడుగు తొడిగారు. ఆలయ ఈవోతో పాటు అభివృద్ధి కమిటీ చైర్మన్ బల్లా ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్తు సభ్యులతో పాటు పలువురు ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో ప్రసాదం పంపిణీ చేశారు. కాగా అనంతరం అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. పెడనపట్టణంలో పెద్ద దేవుడు అని పిలుచుకునే శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున
3:24 స్వామివారి ప్రధాన గర్భాలయ ద్వారానికి వెండి తాపడ కార్యక్రమం సింగరాజు వంశీయులచే ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. తదనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగాలు జరిగినాయి. ఈ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఈ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగాయలంక మండలం టీ కొత్తపాలెంలోని శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగాయలంక మండలం టీ కొత్తపాలెం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, పళ్ల రసాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. సాయి కౌశిక్ శర్మ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించారు. వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబడులను తీర్చుకున్నారు. प्रतिष्ठति श्रोत्रजहोति विष्णवे स्वाहा सुवर्णलिंगाय नमः दिव्याय नमः शिवाय नमः शिवलिंगाय नमः ज्वलाय नमः ज्वललिंगाय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः. శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డికే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ నెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆయన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన నిర్వహించే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 63,114 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మచిలీపట్నం నోబుల్ కళాశాల, గుడివాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, ఉయ్యూరు మార్కెట్ యార్డులలో పోలింగ్ సామాగ్రి పంపిణీకి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 77 పోలింగ్ కేంద్రాలలో 42 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 35 సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు, వీల్ చైర్లు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ సక్రమంగా, సజావుగా జరిగేందుకు పూర్తి సహకారం అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కొడాలి శర్మ, పివి గజేంద్రరావు, ఎస్ బాలాజీ, కె ఫణిభూషణ్, కె వెంకట్రావు ఉన్నారు. శివరాత్రి సందర్భంగా కాళేకాన్పేటలోని నాగులేరు వద్ద ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. శివరాత్రి సందర్భంగా కాళేకాన్పేటలోని నాగులేరు కాల్వ వద్ద ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని నాగులేరు కాలువ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలను ఆచరించనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. అలాగే పితృదేవతలకు తర్పణాలు, దానాలు సమర్పించడం తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. నాగులేరు కాల్వ వద్ద భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు మంత్రి రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా ఈ శివరాత్రి రోజు మరి చాలా భక్తి శ్రద్ధలతో పితృదేవతలకి మరి తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి మరి వారి యొక్క ఆశీర్వాదాల కోసం ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా అలాగే శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగా మచిలీపట్నంలో చింతకుండుపాలెంలో ఉన్నటువంటి నాగులేరు దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి
ఈ పిండ ప్రదానాలు కానీ తర్పణ కానీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మరి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం, అలాగే వాటర్ కూడా సఫిషియెంట్గా ఫ్లో అయ్యేలాగా ఏర్పాటు చేయించడం, అలాగే ఇక్కడ ఎవరైనా షాప్స్ కూడా అడ్డం లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే వచ్చే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, అలాగే పౌరోహితులందరూ కూడా భక్తి శ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని కూడా తీర ప్రాంతంలో ఈ నదీ పరివాహక ప్రాంతంలో చేయటం, మరి అక్కడ పెద్దవారు ఉంటే వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళలేదంటే జల్లు స్నానాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ అన్నీ. అలాగే చాలామంది భక్తులు మరి ఇక్కడికి వచ్చి ప్రసాదాలు కూడా అందించడం ఇది చాలా శుభపరిణామం. మరి అందరికీ మరొకసారి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులకి, అలాగే ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలిగించకుండా చేసినటువంటి పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు పలువురు వితరణ అందించారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు కాలువలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు పలువురు వితరణ అందించారు. పరిసర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు పలువురు వివిధ రకాల ఫలహారాలు అందజేయడంతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. నాగులేరు వద్ద పవిత్ర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు సిటీ కేబుల్కు చెందిన దివంగత కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో అల్పాహారం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు రమేష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా చింతకొండపాలెంలో మంచినీళ్ళ కాలువ దగ్గరలో ఉన్న శివాలయం సుమారుగా 400 సంవత్సరాలు పైబడి ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం చాలా విశిష్టమైన ఆలయం, చాలా పురాతనమైన ఆలయం. ఈ వ్యాపారస్తులకి ఈ ఆలయం పెట్టింది పేరు. మచిలీపట్నంలో పూర్వం ఈ పట్టణం అంటే మచిలీపట్నంలో చింతకొండపాలెమే. ఆ చింతకొండపాలెంలో వేంచేస్తున్న రామాలయం, శివాలయంలో సందర్భంగా ఈ శివరాత్రి సందర్భంగా కొల్లు రామచంద్రరావు, లక్ష్మీ నాంచారమ్మ గారుల జ్ఞాపకార్థం ఈరోజు భక్తులందరికీ భోజనాలు, అల్పాహారాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఈ భక్తులు సహకరించి వారి తీర్థప్రసాదాలు తీసుకుని తర్వాత తదనంతరం మహాపర్వదినం శివరాత్రి సందర్భంగా కొల్లూరు రామచంద్ర లక్ష్మీనాంచారమ్మ గారి జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులు గారైన వారి జ్ఞాపకార్థం ఈరోజు నాగులేరు కాలువ దగ్గర, అలాగే చింతకొండపాలెం శివాలయంలో, అలాగే గంగానం గుడి దగ్గర, చింతకొండపాలెం గంగానం గుడి దగ్గర ఈ అన్నం వినియోగ కార్యం జరుగుతుంది. కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరికీ నమస్కారం. మహాపర్వదినం మహాశివరాత్రి రోజు మన కొల్లు రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ రోజున సాంబార్ అన్నం, పెరుగన్నం, అలాగే టమాటా బాతు, చట్నీ, అన్నప్రసాదం చేయటం జరుగుతుంది. నాగులేరు కాలువ దగ్గర 3000 మందికి ఇక్కడ, అలాగే గంగానం గుడి సెంటర్లో ఒక 3000 మందికి ప్రసాదం తయారు చేయించి ప్రసాదం పంచిపెడతాం జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మ శాంతి చేకూరాలని. శివరాత్రి పురస్కరించుకుని దేశాయిపేటలో వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముచ్చెర్ల శివాజీ, కొల్లా ప్రసాదరావు, సిద్దినేని నవీన్, ముట్లపూడి దుర్గాశంకర్, చెక్క అజయ్, బెల్లంకొండ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నాగులేరు వద్ద కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్, సామ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరి ఈ నాగులేరు కాలువ దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున వైభవంగా జరుగుతున్నాయి. ఒక పక్కన మెడికల్ క్యాంపు, ఒక పక్కన ప్రసాద వినియోగం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మోటమర్రి ఫౌండేషను ఆధ్వర్యంలో మోటమర్రి శ్రీదేవి, మోటమర్రి హరిత పేరు మీద ప్రసాద వినియోగం దాదాపు 100 కేజీల పిండి ఏర్పాటు చేసి వినియోగం చేస్తడం జరుగుతుంది. ఈరోజు మరి కాలువ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున చాలా బాగా ఏర్పాటు చేశారు. వృద్ధులకి జల్లు స్థానాలు ఏర్పాటు చేశారు. అట్లాగే టాయిలెట్లు ఏర్పాటు. శివరాత్రి సందర్భంగా నాగులేరు వంతెన దగ్గర
కొల్లు ఫౌండేషన్ మరియు మోటమరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మోటమరి వెంకట బాబుప్రసాద్ గారు పర్యవేక్షించి పోలీస్ శాఖ వారిని కూడా ఆదేశించి అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అన్నారు. మరి ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రోజున మన ముఖ్యమంత్రి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, భక్తుల్ని కలుసుకుని ఎన్ని రకాల సౌకర్యాలు కావాలంటే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున నాగలేరు కాలువ దగ్గర ఆయన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రసాదాన్ని వినియోగిస్తున్నారు. మున్సిపల్ స్టాఫ్తో మంచినీళ్ళ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ చక్కని పనిచేస్తూ వారి సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. శివరాత్రి సందర్భంగా నాగులేరు వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులకు అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓసా వెంకటేశ్వరరావు, వేముల కృష్ణ, వాసుదేవ హనుమంతరావు, ఓరా రామానుజ, దేశు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా శాఖ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ భక్తులకు ఈ మన కాళే కనిపెట్టి మంచిల కాలం వచ్చే భక్తులందరికీ సౌకర్యార్థం ఇక్కడ భిక్ష ప్రసాదం ఏర్పాటు చేయండి. అందువల్ల మా కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని పురస్కరించుకుని భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఈ ప్రసాద వితరణ ఉదయం 6 గంటలకు మొదలుపెట్టాము. 11 గంటల వరకు ప్రసాదం అయినాక మళ్ళీ మజ్జిగ పంపిణీ 1 గంట వరకు చేస్తామని ఈ సిటీ కేబుల్ ద్వారా మేము తెలియజేసుకున్నాం. ఇంకెవరైనా ఉంటే అందరు భక్తులు కూడా వచ్చి అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కృష్ణా జిల్లా మచిలీపట్నం శాఖ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టాము స్వామి. ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి పూజ బాగా జరిగింది స్వామి. పూజ అయిన తర్వాత నివేదన అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టాం స్వామి. చాలా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల భారత అయ్యప్ప దీక్షా కృష్ణా జిల్లా మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ప్రసాదానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్ష ఎల్లప్పుడూ ఉండాలని. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి శివరాత్రి సందర్భంగా వేలాదిగా భక్తులు పోటెత్తారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిగా భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో ఉత్తర వాహినిగా విశిష్టమైన పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న పెదకళ్లేపల్లి పుణ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామిని క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శించుకొని విశేష పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు తమ సిబ్బందితో భక్తులకు సేవలందించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ ఆధ్వర్యంలో చల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, ఘాట్ వద్ద గస్తీ, క్యూలైన్ల పర్యవేక్షణ నిర్వహించారు. తొలుత ఆర్డీఓ స్వాతి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాటర్ ఫెసిలిటీ పెట్టడం, అలాగే వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ ఇవ్వడం, అన్ని దర్శనం కూడా ప్రాపర్గానే జరుగుతుందండి. ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడే తగిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. వీటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టడం జరిగింది అన్ని పాయింట్స్లో. ఇంతవరకు ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ పండగ పూర్తయ్యేంత వరకు ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం గదకవేలేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గానాగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు 4 గంటల నుంచి, ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే 5,000 వరకు భక్తులు పైగా స్వామివారిని దర్శించుకున్నట్లుగా మాకు తెలుస్తుంది. ఈరోజు వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ తరపున ఈ దేవస్థానం, అలాగే వివిధ ఇతర ప్రభుత్వ శాఖలు కూడా అన్ని జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, త్రాగునీటి సౌకర్యం, పారిశుధ్యం, పైన నీడ షేడ్ ఈ పెండాల్స్ వేయటం మొదలైనటువంటి అన్ని విషయాల్లో కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఘాటు దగ్గర ప్రమాదాలు జరగకుండా స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం, పడవలు ఏర్పాటు చేయడం, జలు స్నానం ఏర్పాటు చేయడం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం, పిండ ప్రదానానికి సదుపాయం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా భక్తుల అవసరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.